హలో స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో మనము లోకోమోషన్ అండ్ రిప్రొడక్షన్ 5th యూనిట్లో డిస్కస్ చేస్తున్నాము. సో సూడోపోడియా గురించి అలాగే సీలియా గురించి డిస్కస్ చేసాం. సూడోపోడియా ఆర్ ఫాల్స్ ఫుట్, ఫ్లాజెలా ఈజ్ లాంగ్ వీప్ లైక్ స్ట్రక్చర్, సీలియా వచ్చేసి స్మాల్ హెయిర్ లైక్ స్ట్రక్చర్. ఓకే, ఇవి చాలా చిన్నగా మరియు హెయిర్ లాగా ఉంటాయన్నమాట. స్మాల్, షార్ట్ ఇన్ సైజ్ అండ్ హెయిర్ లైక్ స్ట్రక్చర్. ఇవి జనరల్గా మనకి పారామిషన్లో అండ్ వర్టిసెల్లాలో కనిపిస్తాయి అన్నమాట. దిస్ ఇస్ పారామిషన్ అండ్ దిస్ ఇస్ వర్టిసెల్లా. పారామిషన్ జనరల్గా మనకి స్లిప్పర్ ఆకారం కలిగి ఉంటుంది, స్లిప్పర్ షేప్డ్ యానిమల్ అనమాట పారామిషన్. ఓకే, సో మనకి పారామిషన్ పైన చిన్న చిన్న హెయిర్ లాక్ స్ట్రక్చర్ అండ్ ఈ వర్టిసెల్లా ఆర్గానిజం ఇవన్నీ కూడా వాటర్ యానిమల్స్, ప్రోటోజోన్, సింగిల్ సెల్డ్ ఆర్గానిజమ్స్ అనమాట. సో ఈ వర్టిసెల్లాకి ఈ రీజన్ ఉంది కదా, దీన్ని పెరిస్టోమియల్ రీజన్ అంటారు. మౌత్ రీజన్ లాగా పనిచేస్తుంది. సో వాటర్ అనేది లోపలికి వెళ్ళడం రావడం జరుగుతుంది, ఫుడ్ని కలెక్ట్ చేసుకుంటాయి. సో వీటిని బట్టే ఇది పైకి వెళ్ళడం కిందికి వెళ్ళడం, సీలియల్ మూమెంట్ వల్ల పైకి వెళ్ళడం కిందికి వెళ్ళడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇది వర్టిసెల్లా, ఇది పారామిషియం. సో పారామిషియం వచ్చేసి స్లిప్పర్ షేప్డ్ ఆర్గానిజం. ఓకే, సో ప్రోటోజోన్ అనమాట. సో ఇక్కడ మనకి ఇన్ఫ్రాసీలియరీ సిస్టమ్ అనేటువంటి ఒక సిస్టమ్ ఉంటుంది. ఈ సీలియా అనేది మనకి జనరల్గా బిలో పెలికల్ ఇన్ఫ్రాసీలియరీ సిస్టమ్ అని ఉంటుందన్నమాట. బిలో పెలికల్ ఇన్ఫ్రాసీలియరీ సిస్టమ్ అని ఉంటుంది. సో అలా ఇదంతా కూడా ఇలా ఓపెన్ అయ్యి పెరిస్టోమియల్ రీజన్ అండ్ ఫారింగ్స్ అలాగే సైటోఫారింగ్స్ అంటారనమాట. సో ఆ రీజన్లోనికి ఓపెన్ అవుతాయి. సో కైనిటీ అనేటువంటి ఒక నిర్మాణం ఉంటుంది ఇక్కడ. ఓకే, దిస్ కైనిటీ ఈజ్ మేడప్ ఆఫ్ కైంటోజోమ్స్, కైంటోడెస్మేటా అండ్ కైంటోడెస్మల్ ఫైబ్రిల్స్. సో ఈ పెలికల్ కింద ఇన్ఫ్రాసీలియరీ సిస్టమ్ ఉంటుంది. అవి ఎలా ఏర్పడుతుంది? కైంటోజోమ్స్, కైంటోడెస్మేటా అండ్ కైంటోడెస్మల్ ఫైబ్రిల్స్ ఇవన్నీ కలిసి ఒక ఇన్ఫ్రాసీలియరీ సిస్టమ్, ఒక సిస్టమ్ లాగా ఏర్పడతాయి. దాని నుండి మనకి ఈ కైంటోజోమ్స్ నుంచి సీలియా ఏర్పడడం జరుగుతుంది అనమాట. ఫార్మేషన్ ఆఫ్ సీలియా ఈజ్ ఫ్రమ్ కైంటోజోమ్స్. ఈ పెలికల్ కింద ఉంటాయి. ద అవుటర్ లేయర్ ఆఫ్ పారామిషియం ఇస్ కాల్డ్ పెలికల్. దాని లోపల సైటోప్లాజం ఉంటుంది. సైటోప్లాజంలో అవుటర్ ఎక్టో అండ్ ఇన్నర్ ఎండోప్లాజం ఉంటుంది అనమాట. అవుటర్ ఎక్టోప్లాజంలో మనకి ఇన్ఫ్రాసీలియర్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఓకే, పెలికల్ కింద అవుటర్ మోస్ట్ లేయర్ని మనం పెలికల్ అంటాం. ఈ పెలికల్ కింద మనకి ఏముంటుంది? ఈ అవుటర్ మోస్ట్ లేయర్ కింద మనకి ఇన్ఫ్రాసీలియర్ సిస్టమ్ ఉంటుంది. ఈ ఇన్ఫ్రాసీలియర్ సిస్టమ్ ఎలా ఏర్పడింది? గ్రూప్ ఆఫ్ కైనిటీ ఈజ్ అగైన్ మేడప్ ఆఫ్ కైంటోజోమ్స్, కైంటోడెస్మేటా అండ్ కైంటోడెస్మల్ ఫైబ్రిల్స్. ఇలా ఈ పెలికల్ కింద ఉంటుందన్నమాట ఈ సిస్టమ్. సో వాటి నుంచి మనకి ఏం ఏర్పడుతుంది? సీలియా అనేది ఫామ్ అవుతాయి అన్నమాట. ఓకే, సో దిస్ ఇన్ఫ్రాసీలియర్ సిస్టమ్ ఈజ్ ప్లేయింగ్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఫర్ మూమెంట్ ఆఫ్ సీలియా ఒక చిన్న చిన్న హెయిర్ లాగా ఉంటాయి అన్నమాట. మన బాడీ పైన హెయిర్ ఎలా ఉంటుంది అలా. సో మైక్రో ఆర్గానిజమ్స్, ఈ ప్రోటోజోన్స్, సింగిల్ సెల్డ్ ఆర్గానిజమ్స్ అన్నిటిపైన జనరల్గా పారామిషన్లో వర్టిసెల్లాలో మనకి సీలియా కనిపిస్తుంది అనమాట. ఓకే, అండ్ మన హ్యూమన్ బాడీలో చూసుకున్నట్లయితే మన లైనింగ్స్ ఉంటాయి కదా, లైక్ డక్స్, ఫెలోపియన్ ట్యూబ్యూల్స్ కానీ అండ్ అవర్ ఇంటెస్టైనల్ సిస్టమ్, డైజెస్టానికి కూడా మనకి జనరల్గా ఈ సీలియా ఉంటాయి అన్నమాట. ఎపిథీలియల్ టిష్యూ పైన మనకి సీలియా అనేది ఉంటుంది. ఓకే, సో అందుకే సీలియేటెడ్ కాలమ్నార్ ఎపిథీలియం అని చదివాం, గుర్తుందా? అంటే సీలియా ఉంటుంది అనమాట. సీలియా లైక్ స్ట్రక్చర్, హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఇవి ఏం చేస్తాయి? గ్యామెట్స్ మూమెంట్కి, అలాగే ఏదైనా ఫుడ్ పార్టికల్స్ మూవ్ అవ్వాలన్నా, మ్యూకస్ అంటే శ్లేష్మం, ఇవన్నీ కూడా ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి కదలాలంటే మనకి సీలియా అనేది అవసరం అనమాట, ఉంటుందన్నమాట. ఓకే, జనరల్గా మనకి లాస్ట్ టైం చదివినటువంటి ఫ్లాజెలా మనకి అండులార్ మూమెంట్ కనిపిస్తుంది. అండులార్ మూమెంట్ అంటే రౌండ్గా ఇలా రింగ్స్ లాగా, ఒక తాడును పట్టుకొని మనం ఊపితే ఎలా ఉంటుంది? ఇలా రౌండ్గా రింగ్స్ లాగా తిప్పితే ఎలా వస్తుంది? దాన్ని మనం అంటే రౌండ్గా సర్కిల్స్ లాగా, స్పైరల్ లాగా అవుతుంది. సో అలాంటి మూమెంట్ని మనం అండులార్ మూమెంట్స్ అంటాము. అండ్ ఈ సీలియా వచ్చేసి పెండ్యులార్ మూమెంట్స్, అంటే ఒక ఎండ్ బాడీ సర్ఫేస్కి అటాచ్డ్ ఉంటుంది అండ్ అదర్ ఎండ్ ఫ్రీగా ఉంటుంది. సో ఇలాంటి మూమెంట్ అంటే మన క్లాక్లో చూసుకున్నట్లయితే, వాచ్లో ఎలా అయితే స్టింగ్స్ ఉంటాయి కదా, ఎలా అయితే తిరుగుతాయో సేమ్ అలాగే అనుకోవచ్చు. అంటే పెండ్యులర్ మూమెంట్, ఇటు పెండ్యులం ఎలా తిరుగుతుంది? ఒక సైడ్ అటాచ్ అవుతుంది, ఇంకో సైడ్ తిరుగుతుంది ఇలా టింగ్. సో అలాంటి మూమెంట్స్ని మనం పెండ్యులర్ మూమెంట్స్ అంటాం. సో ఈ సీలియా అనేది జనరల్గా మనకి పెండ్యులర్ మూమెంట్స్ని చూపిస్తుంది అనమాట. సో ఎప్పుడైతే వాటర్లో ఇవి ట్రావెల్ చేస్తాయో బాడీ సర్ఫేస్ పైన మనకి సీలియా ఉంటాయి.
సో ఈ సీలియా అనేది ఇలా మూవ్ అవుతున్నప్పుడు ఇటువైపు నుంచి ఇటువైపు వస్తున్నప్పుడు దాన్ని మనం ఎఫెక్టివ్ స్ట్రోక్ అంటాం అనమాట. ఇది ఇటువైపు వచ్చినప్పుడు సీలియా ఇటువైపు వచ్చినప్పుడు బాడీ అనేది ఇటువైపు కదులుతుంది. సో బాడీ మూమెంట్ అనేది ఈ డైరెక్షన్లో ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ మళ్ళీ దీన్ని మనం ఎఫెక్టివ్ స్ట్రోక్ అంటాం. అండ్ నెక్స్ట్ ఇది నార్మల్ పొజిషన్కి వచ్చేస్తే దాన్ని రికవరీ స్ట్రోక్ అంటాం. ఓకే, సో ఇది బ్యాక్ సైడ్ మూవ్ అయినప్పుడు దాన్ని ఎఫెక్టివ్ స్ట్రోక్ అన్నాం. మళ్ళీ నార్మల్ పొజిషన్కి వచ్చినప్పుడు దాన్ని రికవరీ స్ట్రోక్ అన్నాం. సో అలా బాడీ ఆర్గానిజం అనేది ముందుకు కదలడం జరుగుతుందన్నమాట, ముందు వైపుకి వెళ్తుంది. ఓకే, ఇలా మనకి సీలియాలో 2 టైప్స్ ఆఫ్ మూమెంట్స్ ఉన్నాయి, సింక్రనైజ్డ్ మూమెంట్ అండ్ మెటాక్రోనస్ మూమెంట్. సింక్రనైజ్డ్ మూమెంట్స్ అంటే ఏంటి అంటే ఇలా సీలియా ఉన్నాయి కదా, బాడీ పైన సీలియా ఉన్నాయి కదా, అన్నీ ఒకే వైపు బీట్ చేస్తే ఇఫ్ ఆల్ ద సీలియా ఆర్ బీటింగ్ టువర్డ్స్ వన్ సైడ్ దెన్ దట్ టైప్ ఆఫ్ మూమెంట్ ఇస్ కాల్డ్ సింక్రనైజ్డ్ మూమెంట్. మెటాక్రోనస్ మూమెంట్స్ అంటే ఏంటి అంటే ఆల్టర్నేట్ మూమెంట్ ఆఫ్ సీలియా. ఒక సీలియా మూవ్ అయిన తర్వాత ఇంకో సీలియా, అంటే ఇప్పుడు మనం ప్యాడీ ఫీల్డ్లో చూసుకున్నట్లయితే ప్యాడీ ఫీల్డ్స్ ఉంటాయి కదా, వరి చేలలో చూస్తే గాలి వచ్చినప్పుడు ఎలా అయితే ఉంటే దాన్ని మెటాక్రోనస్ మూమెంట్ అంటారు. సింక్రనైజ్డ్ మూమెంట్ అంటే అన్నీ ఒకేసారి కొట్టుకుంటాయి, సో ఒకే వైపు అన్ని బెండ్ అవుతాయి, దాన్ని మనం సింక్రనైజ్డ్ మూమెంట్ అంటాం అన్నమాట. ఓకే, సో దీస్ ఆర్ ద 2 టైప్స్ ఆఫ్ మూమెంట్, దట్ ఈస్ సింక్రనైజ్డ్ మూమెంట్ అండ్ మెటాక్రోనస్ మూమెంట్. మెటాక్రోనస్ మూమెంట్లో ఒక సీలియా బెండ్ అయినప్పుడు ఇంకో సీలియా స్ట్రైట్గా ఉంటుంది. అలా ఒకదాని తర్వాత ఇది బెండ్ అయిన తర్వాత అలా ఒకదాని తర్వాత ఒకటి బీట్ అవుతూ ఉంటుంది, దాన్ని మనం ఆల్టర్నేట్ బీటింగ్ ఆఫ్ సీలియా ఇస్ కాల్డ్ మెటాక్రోనస్ మూమెంట్. సో సింక్రనైజ్ మూమెంట్ అంటే ఏంటి, అన్నీ ఒకే సైడ్ బెండ్ అవుతాయి, అన్నీ ఒకేసారి బెండ్ అవుతాయి, సో దాన్ని మనం సింక్రనైజ్ మూమెంట్ అంటాం. సో దిస్ ఈజ్ అబౌట్ ద సీలియరీ మూమెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మయోనిమ్స్. సో మయోనిమ్స్ అంటే ఏంటి అంటే ఇఫ్ యూ సీ ఇన్ యూగ్లినాలో మనకి ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద యూగ్లినల్ బాడీ, ఇది యూగ్లినా పైన మనకి జనరల్గా ఈ మయోనిమ్స్ అనేటివి ఉంటాయి. ఇదేంటంటే జర్కింగ్ మూమెంట్స్ అండ్ జిగ్జాగ్ మూమెంట్కి హెల్ప్ అవుతుంది. జర్కింగ్ మూమెంట్స్ అండ్ జిగ్జాగ్ మూమెంట్కి హెల్ప్ అవుతుంది. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ మయోనిమ్స్. దీస్ ఆర్ ప్రజెంట్ బిలో ద పెలికల్.